Hi friends, welcome to Drona. In today's session, I'm going to give preparation tips. And the first thing you have to understand the word preparation differ from the presentation. Is it? Presentation means how you have to present the answer within the period of 3 hours in your examination. But in this session, just I'm going to give an overview about or knowledge about how to prepare CA Inter Law, right? And apart from that, follow our channel, YouTube, Instagram, and Facebook also. And every day we will provide various videos, different types of the videos for the purpose of the preparation, presentation, and subject-wise tips, concept-wise tips, etc. So in today's session, just I'm going to give an overview about the how to prepare corporate and other laws. And I hope that this is the month of the February, wherever you are getting coaching, your law subject will be over, if I'm not wrong. Might be in some institutions, your coaching might be completed in the month of the March, right? As far as our Drona institution concerned, we completed our law syllabus. And now for our students, as well as to the other students, in this session, I'm going to give a picture about how to start your preparation. As we know that CA Inter law paper, company law, corporate law concern 60 marks, and the other laws concern 40 marks. Is it? In the company law, we are going to learn around 148 sections. As we know, the Companies Act having 470 sections, out of which we are going to learn 148 sections at CA Inter level. And next, other laws concern 40 marks. Now, లా పేపర్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి? ఫస్ట్ మీరు డైలీ ప్రిపరేషన్కి ప్లాన్ చేసుకున్నప్పుడు ఓన్లీ లా పేపర్ని నేను ప్రిపేర్ అయిపోతాను ఒక 10 days 15 days కూర్చొని అనేటువంటి ప్రజంప్షన్లో ఉంటే అట్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ అ రాంగ్ వన్. ఓన్లీ థియరీ మాత్రమే చదువుకుంటూ వెళ్తే మీకు డ్రౌజీగా ఉంటుంది అండ్ సబ్జెక్ట్ కూడా ఒక స్టేజ్ వరకు మాత్రమే ఎఫెక్టివ్గా చదవగలరు. అండ్ ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ పేపర్లు అయితే టర్న్ అవుతూ ఉంటాయి కానీ సబ్జెక్ట్ మీకు మంచిగా రివైజ్ అవ్వదు, మంచిగా గుర్తుండదు. మరి ఏం చేయాలి సార్? లా సబ్జెక్ట్తో పాటు ఒక ప్రాక్టికల్ పేపర్ని చూస్ చేసుకోండి. సో ఇన్ ఎ డే యూ హ్యావ్ టు ప్రిపేర్ 2 papers. One law and the other one might be practical. దట్ ఈస్ అకౌంట్స్ అయి ఉండొచ్చు, కాస్టింగ్ అయి ఉండొచ్చు, టాక్సేషన్ అయి ఉండొచ్చు. అలా కాంబినేషన్గా తీసుకోండి. మరి లా ప్రిపరేషన్ టైమింగ్స్ అయితే నేను చెప్తున్నాను మార్నింగ్ టైమ్స్. ఫస్ట్ మార్నింగ్ టైం ఎఫెక్టివ్గా మీకు మార్నింగ్ 5 or 6 o'clock మీకు లేచేటువంటి అలవాటు ఉంటే అప్పటి నుంచి 10 or 11 o'clock వరకు మీరు కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఈవినింగ్ సెషన్ ఆఫ్టర్ 6 o'clock, 6 to 9 రిమైనింగ్ టైం ప్రాబ్లమెటిక్ థింగ్ మీరు టైం స్పెండ్ చేయొచ్చు. ఎందుకు నేను ఈ టైమింగ్ చెప్పానంటే థియరీని చదవడానికి మీకు ఇది కరెక్ట్ టైం, రైట్? సార్ టైమింగ్తో పాటు సార్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి? కంపెనీలో స్టార్ట్ చేయమంటారా, అదర్ లా స్టార్ట్ చేయమంటారా? కంపెనీలో అయితే 60 marks అండ్ అదర్ లాస్ అయితే 40 marks. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు చాలా ఈజీగా అనిపించేటువంటివి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ బెయిల్మెంట్ అండ్ ప్లేడ్జ్ ఇండెమ్నిటీ గ్యారంటీ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ మీకు ఈజీగా అయిపోతుంది ప్రిపరేషన్. సో దట్ ఫస్ట్ ర్యాంక్ వీటికి ఇచ్చేసాయి, చాలా ఫాస్ట్గానే అవుతూ ఉంటాయి. అండ్ థియరీ పేపర్స్ చదివిన వెంటనే మీరు ప్రాక్టికల్ క్వశ్చన్స్ని వెంటనే సాల్వ్ చేసేసేయండి, రైట్? అండ్ దట్టు మీరు ఎలా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నాను. మరి థియరీ క్వశ్చన్స్ని ఎలా ప్రజెంట్ చేయాలి అండ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ప్రజెంట్ నేను ప్రిపరేషన్ ప్లాన్ మాత్రమే చెప్తున్నాను. సో ఫస్ట్ బెయిల్మెంట్ ప్లేడ్జ్ ఇండెమ్నిటీ గ్యారంటీ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ కంప్లీట్ చేసేసుకోండి, ఫస్ట్ ర్యాంక్. అండ్ సెకండ్ ర్యాంక్ వచ్చేటప్పటికి కంపెనీ లాగా వచ్చేసాను. అండ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఇప్పుడు టచ్ చేయమాకండి. ఫస్ట్ ఇవి స్టార్ట్ చేస్తే మీకు ఏంటంటే ఒక మంచి ఫ్లో వస్తుంది. ఇవి అయిపోయిన వెంటనే కంపెనీ లా స్టార్ట్ చేసేసుకోండి. కంపెనీ లాలో మీ ప్రిపరేషన్ సెక్షన్స్ వైజ్ వెళ్ళనివ్వండి. సెక్షన్ 1 ఏంటి, 2 ఏంటి, సెక్షన్ 3 ఏంటి, 4 ఏంటి, ఇలా మీరు 148 సెక్షన్స్ ఒక పేజ్లో రాసుకొని మీ రూమ్లో క్లియర్గా అంటే చేసుకోండి. ప్రిపేర్ చార్ట్ ఫర్ 148 సెక్షన్స్. సార్ ఆ 148 సెక్షన్స్ అలా లర్న్ చేసే లోపల మీ సబ్జెక్ట్ రివిజన్ చేయొచ్చేమో, మీ క్వశ్చన్ రైట్ ఏమో అవచ్చేమమ్మా. బట్ మేజర్ స్టూడెంట్స్
లాలో ఫెయిల్ అవడానికి లేదా తక్కువ మార్క్స్ రావడానికి రీజన్ ఏంటి అని అంటే ఎగ్జామ్లో బాగా రాస్తారు కానీ మార్క్స్ రావు. రీజన్ సబ్జెక్ట్ మొత్తం చదువుతారమ్మా, టోటల్ సబ్జెక్ట్ మిక్స్ అయిపోతుంది. సపోజ్ ప్రాస్పెక్టస్లో ఒక క్రిమినల్ లయబిలిటీ గురించి అడిగాడు అనుకోండి. క్రిమినల్ లయబిలిటీ అడిగినప్పుడు సెక్షన్ 34 అప్లై అయితే 34 లేదా 35 అప్లై అయితే సెక్షన్ 35 వాటిని రిఫరెన్స్ ఇస్తూ కంటెంట్ రాయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు నీకు క్రిమినల్ లయబిలిటీ సెక్షన్ 34 కంటెంట్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది, ఎవరికి అట్రాక్ట్ అవుతుంది అనేది నీకు క్లియర్గా మైండ్లో ఉంటేనే నువ్వు ఆన్సర్ చేయాలి. బట్ చాలా మంది ఏంటంటే ప్రాస్పెక్టస్ గురించి చాలా క్వశ్చన్ అడిగాడు అని అంటే అయిపోయింది. ప్రాస్పెక్టస్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన మ్యాటర్ మొత్తం రాసేస్తారు, రాసి నేను చాలా బాగా రాశాను అనుకుంటారు మార్క్స్లో. ఎందుకనంటే నువ్వు పిన్ పాయింట్గా ఆన్సర్ రాయకపోతే మార్క్స్ రావు. మరి మీరు పిన్ పాయింట్గా మీరు మార్క్స్ రాయాలి అంటే అమ్మా నేను చెప్తున్నాను, సెక్షన్ వైజ్ గుర్తుపెట్టుకోండి. సపోజ్ మీకు సెక్షన్ వైజ్ గుర్తుపెట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటే సెక్షన్ 23 నుంచి అయినా స్టార్ట్ చేయండి. సెక్షన్ 22 వరకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి కాబట్టి సెక్షన్ వైజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. బట్ సెక్షన్ 23 నుంచి 148 వరకు మాత్రం సెక్షన్ వైజ్ వెళ్ళండి. మీకు ఆ సెక్షన్ కంటెంట్ చెప్పగానే మీకు ఆ వర్డ్ కనబడగానే ఆ సెక్షన్ కనబడాలి, ఆ కంటెంట్. అండ్ వన్ మోర్ థింగ్, సెక్షన్ నెంబర్స్ అనేటివి మీకు అడిషనల్ మార్క్స్ని తీసుకొచ్చేటివి అయితే కాదు, అండ్ రాయడం మ్యాండేటరీ కాదు. మరి ఏంటి సార్ ఆ సెక్షన్ నెంబర్ రాయడం అనేది ఎలా ఉంటుందని అంటే ఒక చిన్న ఇంప్రెషన్. సపోజ్ ఒక సమోసా కొన్నావు, పక్కన ఒక చిన్న సాస్ వేసాడు అనుకోండి, కొంచెం లుకింగ్ బాగుంటుందా లేదా, తినడానికి బాగుంటుంది. అలాగే మీకు మార్క్స్ కరెక్షన్ చేసేటప్పుడు నువ్వు సెక్షన్ రెఫరెన్స్ ఇచ్చినప్పుడు కాన్ఫిడెంట్గా తనకు ఒక హాఫ్ మార్క్ వేయడానికో 1 మార్క్ వేయడానికో ఛాన్స్ ఉంటే రైట్ ఆపర్చునిటీ తను తీసుకోగలరు. ఫర్ దట్ రీజన్ సో సెక్షన్ వైజ్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సరే, మరి ఇలా సెక్షన్ వైజ్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సార్ వీటికి ఏదైనా ఆర్డర్ చెప్తారు డెఫినెట్గా. స్టార్టింగ్ మీరు అండ్ ఆల్రెడీ మీరు నా ప్రజంప్షన్ ఏంటి, మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారు, ఒకసారి విన్నారు. మరి ప్రిపరేషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ 0 పేజ్ నుంచి మొదలెట్టి ఫస్ట్ పేజ్ అయిపోయింది, సెకండ్ పేజ్ అయిపోయింది ఇలా మొదలెట్టారంటే ప్రిపరేషన్ ఫాస్ట్గా వెళ్ళదు. రైట్, ఫస్ట్ మీరు ప్రిలిమినరీ చాప్టర్ చదవండి, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అండ్ సెకండ్ ప్రయారిటీ ఇన్కార్పొరేషన్ ఆఫ్ కంపెనీస్. అండ్ థర్డ్ ప్రయారిటీ వచ్చేటప్పటికి as we know prospectus and allotment of securities. Again fourth priority share capital and debentures. షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్రయారిటీ ఇలా కంప్లీట్ చేసుకుంటే మీకు మేజర్ పార్ట్స్ కవర్ అవుతాయి. అండ్ వీటి తర్వాత మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది డిక్లరేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ద డివిడెండ్, ఈజీ చాప్టర్. 6th వన్ ఇది అయిపోయిన తర్వాత మీరు ఇలా రండి యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ బై కంపెనీ 7. నెక్స్ట్ రిజిస్టర్ ఆఫ్ చార్జెస్. నెక్స్ట్ 8th ప్రయారిటీ. నేను ఇలా చెప్తుంది ఏంటి అని అంటేను, నేను యాజ్ యూ నో దట్ హండ్రెడ్స్ ఆఫ్ బ్యాచెస్ అని చెప్పిన వాడిని, అండ్ ప్రిపరేషన్ అప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో నాకు తెలుసు కాబట్టి నేను వాటిని బేస్ చేసుకుని ర్యాంకింగ్ ఇస్తున్నాను. లేదు సార్ నేను కంటిన్యూగా చదువుకుంటూ వెళ్ళిపోతాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటేను, ఎస్ ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ మై సజెషన్ ఈస్ యూ హ్యావ్ టు గో లైక్ దిస్. అండ్ దేర్ ఆఫ్టర్ స్టార్ట్ విత్ అకౌంట్స్ ఆఫ్ కంపెనీస్ అండ్ ద లాస్ట్ వన్ ఆడిట్ అండ్ ఆడిటర్స్. 9 and 10 ప్రయారిటీ. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత గో ఫర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. తర్వాత ప్రయారిటీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. అండ్ ద నెక్స్ట్ వన్ జనరల్ క్లాజెస్ యాక్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాచ్యూట్స్. ఇలా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఇలా ఆర్డర్ వైజ్ మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే అండ్ డైలీ మీరు 5-6 hours టైం స్పెండ్ చేస్తూ వెళ్తున్నారంటే కమ్మా డెఫినెట్గా చెప్పగలను 30 daysలో మీ ప్రిపరేషన్ అయిపోతుంది. అలాగే ప్లాన్ చేసుకోవాలి. అండ్ 30 daysలో ప్రిపరేషన్ అంటే 30 days మీరు లా కోసమే టైం స్పెండ్ చేయలేదమ్మా, దాంతోపాటు ఇంకో సబ్జెక్ట్ కూడా మీరు టైం స్పెండ్ చేశారనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు దీన్ని ఎంత ప్రిపేర్ అయినా సరే వితౌట్ హ్యావింగ్ షార్ట్ నోట్స్ you cannot get success. Please remember my words. If you are not able to prepare your short notes, it is not possible for revision. Almost we have to refer more than 400 pages. Right? మరి ఎగ్జామ్ ముందు రోజు 400 pages ఎలా రిఫర్ చేస్తారు చెప్పండి? కుదరదు. సో మీరు షార్ట్ నోట్స్ డెఫినెట్గా మీరు యూజ్ చేయాల్సిందే. మీరు చదువుకునేటప్పుడే వాటికి సంబంధించినటువంటి హింట్స్ని రాసుకుంటూ వెళ్ళిపోవడం. ఇలా ప్రిపరేషన్ ఏ చాప్టర్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించిన షార్ట్ నోట్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం, అందులో ఉన్నటువంటి కీవర్డ్స్, కీ సెంటెన్సెస్, ఇంపార్టెంట్ పాయింట్స్ వాటి నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడం. ఇలా ప్రిపరేషన్ ప్లాన్ చేయాలి. అంతేగాని ఓ చాప్టర్ ఓపెన్ చేసాం, లైన్ బై లైన్ చదివేసాం, అర్థమైంది, ఓకే చాప్టర్ ప్రిపరేషన్ అయిపోయింది అనుకుంటే అది ఏమాత్రం గుర్తుండదు.
అలా చదివితే అది ప్రిపరేషన్ అవుతుందమ్మా. మీరు అలా చదివిన తర్వాత ఒక షార్ట్ నోట్స్ రెడీ అవ్వాలి. ఆ షార్ట్ నోట్స్ని మీరు ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేయగలరు. దెన్ చాప్టర్ గురించి మీకు ఒక ఓవర్వ్యూ వస్తుంది అండ్ అందులోని కీవర్డ్స్ గుర్తుంటాయి. ఇన్ సచ్ ఎ మేనర్ వీ హ్యావ్ టు ప్లాన్ ప్రిపరేషన్. ఆర్ గెటింగ్ మై వర్డ్? అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒకవేళ మీకు ఈ షార్ట్ నోట్స్కి సంబంధించి ఒకవేళ ప్రిపరేషన్ ఏదైనా ఇబ్బందిగా ఉంటే ద్రోణ స్టూడెంట్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి కన్సల్ట్ చేయండి అండ్ విల్ గెట్ షార్ట్ నోట్స్ ఫర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, జనరల్ క్లాస్ యాక్ట్, ఇంటర్నేషనల్ ఆఫ్ స్టాట్యూట్స్ అండ్ కంపెనీస్ యాక్ట్ ఆల్సో. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొవిజన్ మీకు కవర్ అయ్యే విధంగా షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ గెట్ దోస్ షార్ట్ నోట్స్. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. అండ్ ఇప్పుడు మీరు వీటన్నిటిని ఇలా చదువుకున్న తర్వాత షార్ట్ నోట్స్ వచ్చింది అండ్ ఆ షార్ట్ నోట్స్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. అండ్ ఎగ్జామ్ ముందు రోజు నేను చెప్తున్నా కదమ్మా, ఫుల్ మెటీరియల్ మీకు రెఫర్ చేయడానికి కుదరదు, షార్ట్ నోట్స్ మాత్రం మీరు రెఫర్ చేయగలరు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎండ్ ఆఫ్ ద ఏప్రిల్ ఆర్ మిడ్ ఆఫ్ ద ఏప్రిల్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని రిలీజ్ చేస్తాను. బేస్డ్ అపాన్ ప్రీవియస్ 10 years అటెంప్ట్ని బేస్ చేసుకొని మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని రిలీజ్ చేస్తాను. అండ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొంచెం వాటికి ప్రయారిటీ ఇవ్వండి. ఇంకోసారి నేను చెప్తున్నాను, సబ్జెక్ట్ ఉన్న ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ అండ్ ఏది ఎక్సెప్షన్ కాదు, అన్ని మనం చదువుకొని వెళ్ళాల్సి. బట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ ట్రెండ్ని బేస్ చేసుకొని ఈ ఏరియాస్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి చిన్న గెస్, బట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ, రైట్? So in today's session, just I given overview about the how to start your preparation and how to complete your preparation for law. So totally law paper is for 100 marks. అందులో మీరు ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాల్సింది బెయిల్మెంట్, ప్రెజ్, ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ. అండ్ తర్వాత కంపెనీ లాస్కి ర్యాంకింగ్స్ ఎలా ఇచ్చుకోవాలో చెప్పాను. అండ్ దాని తర్వాత నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అండ్ జనరల్ క్లాస్ యాక్ట్. అండ్ వీడి ప్రిపరేషన్తో పాటు షార్ట్ నోట్స్ సెషన్స్ చెప్పాను. అండ్ షార్ట్ నోట్స్ లేకుండా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నేను చెప్తున్నాను కదమ్మా, మీకు ప్రిపరేషన్ జరగదు. ఒకవేళ మీరు అనుకున్నా అది గుర్తుండదు, రైట్? సో ఇవమ్మా. అండ్ వీటితో పాటు మీకు ఇంకేమైనా సరే ఇన్పుట్స్ కావాల్సి వస్తేనమ్మా మన యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి, నేను పర్సనల్గా రెస్పాండ్ అవుతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.